పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య 18వ ఆదివారం కరుణను కలిగిన ప్రభు. ఈనాటి ధ్యానాంశం 5 రొట్టెలు 2 చేపలు ఉపమానాన్ని మనం ధ్యానించినట్లయితే, మొదటగా ప్రభు వారికి వాక్య భోజనాన్ని ఇచ్చిన తర్వాత ఆ తర్వాత వారి శారీర అవసరాలు గుర్తించి చెబుతున్నాడు. ఏమని? వారికి తగిన భోజనం పెట్టండి అని. అవును ప్రియులారా, మన అనుదిన జీవితంలో కూడా ప్రభు మన ఆధ్యాత్మిక అవసరాలే కాదు, మన భౌతిక అవసరాలను కూడా తీర్చే దేవుడు, మన అవసరాలను గుర్తించే దేవుడు. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. మన అనుదిన జీవితాలలో ఆ క్రీస్తు ప్రభుని దగ్గరికి మనం వెళ్ళినట్లయితే వాళ్ళందరూ ఆయన వెతుకుచూ వెళ్ళారు. వెతుకుచూ వెళ్ళిన వారికి ప్రభు వాక్య భోజనం అందించారు ప్రియులారా. ఆ వాక్య భోజనం అయిన తరువాత వారి అవసరాలను గుర్తించి ఉన్నారు. మన ప్రతి అవసరం దేవుడికి తెలుసు. అందుకే కీర్తన 145 వచనం 15లో, ప్రతి ప్రాణి ఆశకొని నీ వైపు చూసినప్పుడు వాటికి ఆహారమును దయచేయి వాడువు నీవే. అవును ప్రియులారా, మనకి ఆహారాన్ని ఇచ్చేవాడు ఆ ప్రభువే. అందుకే మత్తయి శుభవార్త 7:7లో, అడగండి మీకు ఇయ్యబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తీయబడును అని ప్రభు చెబుతున్నారు. కావున మన అవసరాలు గుర్తించే ప్రభు. అయితే మనం చేయవలసింది ఒకటి ఉంది. ప్రభువుని మనం వెతుకుతూ వెళ్తున్నామా? ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించగలుగుతున్నామా? ఎవరెవరైతే ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తారో, ప్రభువుని వెతుకుచూ వెళుతుంటారో, వారికి కావలసిన అవసరాలను ప్రభువు చూస్తాడు. మత్తయి శుభవార్త 6:33లో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు, తరువాత మీకు అన్నీ సమకూర్చబడును. అవును ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క రాజ్యానికి మనం ప్రాధాన్యతనిచ్చినప్పుడు మన భౌతిక అవసరాలను కూడా ప్రభు ఆదుకుంటాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు, మోషే నడిపించినప్పుడు, యావే ప్రభువుని వాళ్ళకి ఆకలి వేసిందన్నప్పుడు ఎడారిలో మన్నా భోజనం కురిపించారు. దాహం వేసింది అన్నప్పుడు బండ నుండి నీరుని ఇచ్చాడు దేవుడు. సో నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు వారికి కావలసిన అవసరాలను గుర్తించి ఉన్నారు. అందుకే వారు అడగలేదు మాకు ఆకలిస్తుందని. ప్రభువే వారి అవసరాలను గుర్తించి వారికి కావలసిన భోజన సదుపాయం మీరే చేయండి అంటున్నారు. అవును ప్రియులారా, మన అవసరాలు గుర్తించే ప్రభువుని, మన అవసరాలు తీర్చే ప్రభువుని మనం ఎంతగా ప్రేమిస్తున్నాము, ఎంతగా ఆరాధిస్తున్నాము, ఆయన బిడ్డలుగా జీవించగలుగుతున్నామా? ఇక రెండవది, అక్కడ ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉండడం. ఇది చూసినట్లయితే ఫిలిప్పు అంటాడు, ఈ 5 రొట్టెలు మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగి ఉన్నారు ప్రభు. చాలాసార్లు యేసు ప్రభు అద్భుత కార్యాలు చెయ్యాలి అంటే మానవ సహకారం మనం కూడా దేవునికి అందించాలి. దేవుడు ఎప్పుడూ మనల్ని బలవంతం చేయడు. మన సహకారాన్ని చూసి మనల్ని ప్రేమిస్తుంటాడు. మన సహకారం ఇవ్వడం ద్వారా దేవుడు మనల్ని 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా దీవిస్తుంటాడు. మీ దగ్గర ఏమైందా ఉన్నదా అన్నప్పుడు వాళ్ళు వెంటనే చెబుతున్నారు, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటున్నారు ఆ చిన్న కుర్రాడు. నిజమే ప్రియులారా, మనం ఇచ్చే దానిని బట్టే ప్రభు మనల్ని దీవిస్తుంటాడు. మనం ఎంత చిన్నది ఇచ్చేయమన్నది కాదు, మనం చేసే ఆ చిన్న కార్యాన్ని ప్రభు ఉన్నతంగా చూస్తుంటాడు. చాలాసార్లు మనం ఏమని ఉంటాం, నేనేం చేయగలను, నేనేం దేవుడికి ఇవ్వగలను, నేను ఏం రీతిగా చేయగలను అంటాం. నీ వంతు సహాయాన్ని నువ్వు అందిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మానవ సహకారాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ప్రభు కానానపల్లిలో ఏమన్నాడు, ఆ బాణలు నీటితో నింపండి అన్నాడు. మన పని మనం చేస్తే ఆ నీటిని శ్రేష్టమైన ద్రాక్షరసంగా మార్చాడు ప్రభు. అదే రీతిగా లాజరు సమాధి దగ్గర కూడా ఆ రాయిని తొలగించండి అన్నాడు.
మనం రాయిని తొలగిస్తే లాజరుకి జీవాన్ని పోసి ఉన్నాడు దేవుడు. అందుకే మానవ సహకారం ఎంతైనా అవసరమే. అది చిన్నదా గొప్పదా అని దేవుడు చూడడు, నీ సహకారాన్ని దేవుడు చూస్తాడు. అందుకే పునీత అగస్టీన్ వారు అంటారు, నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ సహకారం లేకుండా నిన్ను రక్షించలేడు అంటాడు ప్రియులారా. కాబట్టి మనం కూడా మన వంతు సహకారాన్ని మనం ఎలాగ అందిస్తున్నాం? దేవుడు నీకు ఏ తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతులను బట్టి దేవుని గణపరుస్తున్నావా? పాటలు పాడే పద్ధతి అయితే పాటలు పాడి స్తుతించు, సహాయం చేయగలిగే పద్ధతి అయితే సహాయం చేసి దేవుని స్తుతించు. లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ కొట్టగలవంటే ఇన్స్ట్రుమెంట్స్ కొడుతూ దేవునికి సహకారాన్ని అందించు. లేదా నాయకుడిగా అందరినీ ఒక ఏకత్రాటిపై నడపగలవైతే ఆ రీతిగా నడపడానికి నీ ప్రయత్నం నువ్వు చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తుంటాడు. ఇక్కడ ఆ బాబు 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వడాన్ని బట్టి ప్రభు అద్భుతం చేయడాన్ని నిశ్చయించుకున్నాడు. ఇక ఎప్పుడైతే దేవుని చేతిలోకి 5 రొట్టెలు 2 చేపలు వెళ్ళాయో 5,000 మందికి సమృద్ధి జీవాన్ని ఇచ్చేయి. దేవుని చేతికి నీ జీవితాన్ని సమర్పిస్తున్నావా? దేవుని చేతికి నీ భవిష్యత్తు అందిస్తున్నావా? దేవుని చేతికి నీ కుటుంబాన్ని అందిస్తున్నావా? దేవుని చేతికి నీ బిడ్డలను అందించినట్లయితే నిన్ను మహోన్నతంగా దీవిస్తాడు. 30 60 100 ఫలించేటట్లు చేస్తాడు. నువ్వు దేవుని చేతికి అందించబడుతున్నావా? దేవుని చేతిలో రొట్టెలా మారగలుగుతున్నావా? దేవుని చేతిలో పాత్రగా తయారవుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రియులారా. ఇక 4వ పాయింట్ ఏంటంటే సమృద్ధిగా దీవిస్తాడు. 5,000 మందికి పురుషులు భుజించగా స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది అంటున్నాడు. వాళ్ళందరూ సమృద్ధిగా భుజించగా దేవుడు 12 గంపలకి ఎత్తించే. దేవుడు దీవిస్తే నిన్ను నన్ను సమృద్ధిగా దీవిస్తాడు, అరకొరగా జీవించడు. అందుకే కీర్తన 23:1 చెప్తాడు, ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదయో లేదు. అందుకే ఆయన్ని కరుణామయుడు అన్నాం ప్రియులారా. ఆ కరుణ గల దేవుణ్ణి ఆరాధిస్తాం, ప్రార్థిద్దాం, ఆయన ద్వారా అద్భుతాలు చూద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.